హలో దోస్తులు, ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజైతే ఉగాది సంబరాలు ఎలా చేసుకున్నాం మా ఇంట్లో చూపించేస్తాను, వచ్చేసేయండి. మంచిగా ముందు ప్రశాంతంగా రెడీ అయిపోయి మంచిగా చీర కట్టుకొని, పండుగ అంటేనే తెలుగింట్లో చీర కదా, అలా మంచిగా చీర కట్టుకొని ఈలోపు పువ్వులు మామిడాకులు తోరణాలు కట్టుకొని, పండుగ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏమున్నా లేకపోయినా ఇవే కదా, అలాగే కట్టుకొని మంచిగా ఈలోపు అయితే ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాము. పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేసి, అది కూడా వీడియో తీయడం మర్చిపోయాను. ఉగాది పచ్చడి మంచిగా పూజ చేసుకొని సాయంత్రం ఏంటంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదు, అందుకని చెప్పి సాయంత్రం వెళ్దామని అనుకుంటున్నాం. అసలు ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఏంటి అన్నది మీకు క్లారిటీగా చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇంకైతే బయలుదేరిపోయాం. సాయంత్రం 5:30కి అలా అయితే బయలుదేరాం కరెక్ట్గా. కానీ బయటకు వచ్చాము, ఇంకా మబ్బులు మామూలుగా లేవు, ఫుల్ కమ్మేసినాయి. మేమైతే కొంచెం టెన్షన్ పడ్డాం, ఎందుకంటే పిల్లోడితో వెళ్తున్నాం కదా అని చెప్పి. కానీ వాన అయితే దేవుడిదే వల్ల వాన అయితే ఏం రాలేదు. కానీ గాలి దుమ్ము అయితే ఇసురు కొట్టింది అనుకోండి, మామూలుగా కాదు, ఫుల్ గాలి. ఇంక డ్రైవింగ్ కూడా చేయలేకపోయాడు మా ఆయన, అలా కొట్టిందనమాట గాలి. కంట్లో కూడా ఫుల్గా దుమ్ము అయితే పడిపోయింది. ఇంకా ముందు ఇప్పుడైతే ఏ గుడికి వెళ్తున్నాము ఏంటి, ఈరోజైతే 3 టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. అసలు ఏ గుడిలో అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది మొత్తం అన్నీ కూడాను క్లారిటీగా అయితే మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. అసలు మార్నింగే వెళ్దాం అనుకున్నాను, అవ్వలేదు కాబట్టి ఇప్పుడు తీస్తున్నాను మొత్తం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే సాయిబాబా గుడికి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే మన గోదావరి గట్టు దగ్గర, అంటే పుష్కర్ ఘాట్కి వెళ్ళే దారిలోని రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడికైతే ఫస్ట్ వచ్చేసాం. గురువారం కదా, మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, ఇంకా అవ్వలేదు కాబట్టి ఇప్పుడైతే వచ్చేసాము. శుభ్రంగా దేవుడిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చొని అయితే ప్రసాదం ఇస్తే ప్రసాదం అయితే తినేస్తున్నాం. ప్రసాదం కూడా 3 రకాలైతే ఇచ్చారు. ఇక్కడ ప్రసాదం కూడా బాగుంటుంది. మా డీనో బాబు అయితే బుద్ధిగా కూర్చొని తింటున్నాడు. ఇప్పుడైతే నెక్స్ట్ వినాయకుడి గుడి అనమాట. గుడి అయితే ఇసుక వీధి అనమాట. ఇసుక వీధిలో ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట వినాయకుడి గుడి. చాలా బాగుంటుంది. లోనైతే ఇంకంత వీడియోలు తీయకూడదని చెప్పి తీయలేదు, ఈ గుడిలోనైతే తీయొద్దు అన్నారని. ఇప్పుడైతే మెయిన్ ఇంపార్టెంట్ గుడి ఇదే చూపిద్దామని చెప్పి ఇంత వీడియో కూడా చేయడానికి కారణము, ఈ గుడి ఏంటంటే అష్టలక్ష్మి గుడి. ఈ గుడి ఉన్న వీధి పేరు ఏంటంటే వంకాయలవారి వీధి. అసలు ఎప్పుడైనా మీరు రాజమండ్రి వచ్చినా, ఒకవేళ మీరు రాజమండ్రిలోనే ఉన్నా, ఈ గుడిని అయితే అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్లో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఇంకా అలా ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటారు. లాస్ట్ వరకు చూడండి, వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తాను. కింద అయితే కళ్యాణ మండపం కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసి ఉంటారు. వెంకటేశ్వర స్వామి అయితే అసలైంది అయితే పైన ఉంటారు. నిజంగా అది చూస్తే కళ్ళు అసలు ఆర్పలేము, అంత బాగుంటారు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడైతే స్వామిని మంచిగా దర్శనం చేసుకొని అలాగే అష్టలక్ష్మిని కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే ధనలక్ష్మి అమ్మవారు అనమాట ముందు దర్శనం చేసుకుంది. ఇప్పుడైతే శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారు. ఇప్పుడైతే తర్వాత శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు. ఆ తర్వాత అయితే సంతానలక్ష్మి అమ్మవారు ఇప్పుడు దర్శనం చేసుకుంది. ఆ తర్వాత అయితే విజయలక్ష్మి అమ్మవారు. ఇప్పుడైతే ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. ఇప్పుడైతే శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారు అనమాట. అష్టలక్ష్మిని దర్శనం చేసుకొని మొత్తం గుడి మొత్తం కూడా చూసేసేయండి ఒకసారి. ఇప్పుడైతే ఈ గుడిలోనైతే కరెక్ట్గా ఏప్రిల్ 1 తారీఖున మాత్రం పూజ అనమాట, అమ్మవారికి విశిష్ట పూజ అయితే చేస్తున్నారు. ఆ పూజలో ఇష్టమున్నదే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడ్రస్ చెప్పాను కదా, వచ్చి పూజ చేసుకోండి. అది చాలా మంచిదంట. ఏంటంటే ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు కూడా కదా, ఆ పూజ చేసుకోవడం మూలంగా ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందంట. అందుకని చెప్పి పంతులు గారు మొత్తం అందరికీ చెప్పారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటాము పూజ అంటే కనుక టెంపుల్ దగ్గరికి వెళ్ళి పంతులు గారిని అడిగితే చెప్తారు. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని మార్నింగ్ వెళ్ళి పూజ అయితే చేసుకోండి. ఇప్పుడైతే చెప్పాను కదా, ముఖ్యంగా రావాల్సింది దర్శనం చేసుకోవాల్సింది ఇక్కడే అనమాట.
వెంకటేశ్వర స్వామిని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చాలా పెద్ద విగ్రహం అన్నమాట. ఎదురుగానే గరుడ వాహనం కూడా ఎదురుగానే ఉంటుంది. నేనైతే పైకి మాత్రం రావడం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా వీడియోలో కన్నా రియల్గా చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా పక్కనే కూడా మళ్ళీ అమ్మవారు అనమాట. ఇంకా అలాగా దర్శనం చేసుకొని మంచిగాను ఇప్పుడైతే కిందకైతే వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ వేరే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ టైం చాలా ఎక్కువైపోయింది కదా. ఇప్పుడైతే ఇంకా ప్రసాదం తీసుకొని మంచిగా అయితే తినేస్తున్నాము. ఈ ప్రసాదాలు తినేసరికి కడుపు అయితే ఫుల్గా నిండిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినము, వంట పని కూడా లేదు. కానీ ఒకవేళ ఈ వీడియో చూసి ఈ గుడికి వెళ్ళాలని, ఇప్పుడు ఈ గుడికే కాదు మిగతా ఏ గుడికైనా ఈ వీడియో చూసి వెళ్ళినట్టయితే కనుక నేను చూపించిన గుళ్ళకి ఖచ్చితంగా నా వీడియో కింద ఒక్క మెసేజ్ పెట్టండి. ఏం లేదు, నా వీడియో చూసి ఒక్కళ్ళవైనా వెళ్ళారు అని కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. అలా కిందకు వచ్చేసాకైతే తాబేలు ఉన్నాయి, చూసారు కదా, భలే ఉంది. ఇంకా మంచిగా దేవుడిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆగండి ఆగండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.